శ్రీ అభయ హాస్పిటల్స్ వైద్య రంగంలో ఎంతో అనుభవం కలిగిన నిపుణులచే 24 గంటలు వైద్యం అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మన శ్రీ అభయ హాస్పిటల్. మూత్రపిండ సమస్యలు, నరాల సమస్యలు, కిడ్నీ, హార్మోన్స్, కీళ్ల నొప్పులు, క్యాన్సర్ మరియు ఎమర్జెన్సీ కేసెస్, చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్స్ శ్రీ అభయ హాస్పిటల్స్, వైరా రోడ్, ఖమ్మం. చెప్తారా? తప్పకుండా 100% ఎక్కడ కూడా మాట దాటు ఉన్నట్టుగా చెప్తాను. మాట దాటడం ఎక్కడ ఫీల్ కావద్దు, పర్సనల్ గా తీసుకోవద్దు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ. స్టిల్ ఇప్పటికిప్పుడు బయటకు వెళ్దాం, మన ఇద్దరం రోడ్డు మీదకి వెళ్దాం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి అని ఒక కామన్ మ్యాన్ అడుగుదాం, చెప్తారా? మేబీ కొన్ని వరకు చెప్పొచ్చు, అంటే కొన్ని వరకు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు సెంట్రల్ A to Z చెప్తున్నప్పుడు స్టేట్ ది సెంట్రల్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? స్టేట్ కూడా A to Z చెప్పలేరండి. ఇక్కడ మీరు ఇంకో విషయం కూడా గమనించాలి. మీకు ప్రెసిడెంట్ పోస్ట్ రావడానికి కారణం ఒకటే ఒక అర్హత, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి వల్లే మీకు ఈ ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చిందని చాలా మంది అనుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇక రాజకీయ పార్టీ సామాజిక వర్గంగా 100% పక్కా ఈ వీడియో చాలా మంది చూస్తారు, చూడొచ్చు. మీ బీజేపీ కార్యకర్తలు కూడా చూస్తారు. అది మా సామాజిక వర్గం, నేను పుట్టా కాబట్టి అది నాకు సామాజిక వర్గంగా వర్తించొస్తుంది. ఎవరైతే ఎక్స్ గల్ల సత్యనారాయణ గారు ఎక్స్ ప్రెసిడెంట్ ఉన్నారో అతను ఈ సీట్ లో ఉన్న ఒకటే, ప్రెసెంట్ ఉన్న నెల్లూరు కోటేశ్వరరావు గారు ఈ సీట్ లో ఉన్న ఒకటే. ఎక్కడా లేని వర్గపోరు ఖమ్మంలో బీజేపీ పార్టీలో ఉంది అని మేము అనుకుంటున్నాం. వర్గపోరు అని మీరు అంటున్నారు, మేము పార్టీ బాగా ఎదుగుతుంది, అది మీరు వర్గపోరుగా భావిస్తున్నారని నేను. కనీసం బీజేపీ కార్యకర్తలు కూడా బీజేపీ సపోర్ట్ చేసిన క్యాండిడేట్ ఓట్స్ వేయలేదు పోయినసారి. 4,000 చిల్లర ఓట్స్ అయితే రావు కదండి మా కార్యకర్తలు కూడా. 10 సంవత్సరాల్లో కూడా బీజేపీ పార్టీ ఖమ్మంలో కనీసం ఒక స్టెప్ కూడా ముందుకెళ్ళలేకపోతుంది. ఎందుకంటారు? ప్రజల యొక్క ఆలోచన ధోరణి కానీ మార్పు వచ్చింది. ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు. పోయినసారి జరిగిన మిస్టేక్స్ ఈసారి జరగవని గ్యారంటీ ఇస్తారా మీరు? ఏ మిస్టేక్ జరిగింది? మేమున్నదే ప్రజల పక్షాన పోరాటానికి. ఏదైతే హామీలు ఇచ్చి నెరవేరకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే మేము ఉన్నాం. ప్రశ్నిస్తారా గవర్నమెంట్ ని? 100%. బీజేపీ పార్టీ సెంట్రల్ లో అధికారంలో ఉన్నా కానీ స్టేట్ లో ఎందుకు నిలదొక్కోలేకపోతుంది? నెక్స్ట్ టైం గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాలే చెప్పారు, హామీలు ప్రజలకు గుప్పించింది, నమ్మి రేవంత్ రెడ్డి గారు ఈ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం 1 నున్నా రవి గారు, 2 సన్నె ఉదయ్ ప్రతాప్ గారు, శీలం పాపారావు గారు ఈ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్కి ట్రై చేశారు. వీళ్ళందరికీ రాకుండా, పేరు కూడా వినపడకుండా నైట్కి నైటే మీ ప్రెసిడెంట్ పోస్ట్ అనౌన్స్ చేయడానికి కారణం ఏంటంటారు? అదే పక్క పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడా, పార్టీ విత్ డిఫరెన్స్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఖమ్మం జిల్లాకి 3 మినిస్టర్స్ ఇచ్చింది. వీళ్ళ పరిపాలన ఎలా ఉందంటారు? అప్పులకు మిస్తులు కట్టడానికి సరిపోతుంది. ఇంకా మేము సంక్షేమ పథకాలు యాడ్ చేయాలి, నా వల్ల కావట్లేదు, మీకే ఆ బడ్జెట్ ఇస్తా, మీరన్నా పంచండి అనే దీన స్థితిలో ఒక ముఖ్యమంత్రి ఉండడంటే ఆయన యొక్క పరిపాలన దక్షిణ ఎంత ఉందో మనం అర్థం చేస్తాం. వేరే పార్టీ లీడర్స్ కూడా ఆ సామాజిక వర్గానికే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాలని మీ హైకమాండ్కి రికమెండేషన్ వెళ్ళింది అని తెలిసింది. అది వాస్తవమే? సామాజిక వర్గ కోణంలో కానీ మాకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఎండ్ ఆఫ్ ది డే మీరు ప్రశ్నించిన మీ సామాజిక వర్గం నుంచి మీకు ప్రెజర్ వస్తుందని ఒక భయం మీకు ఉందా లేదా? కంపల్సరిగా ఆ వ్యక్తి ఎవరైనా కానీ, వ్యక్తితో మాకు సంబంధం లేదు, మాది కుటుంబ పార్టీ కాదు. వారిని ప్రశ్నిస్తాము, నిలదీస్తాము. అంటే సంజయ్ గారిని తొలగించి కిషన్ రెడ్డి గారిని ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశారు. ఆ టైంలో ఆ మూమెంట్ తీసుకోవడం మీరు మీ పర్సనల్గా అది కరెక్ట్ అంటారా? 100% కరెక్టే అంటారు. కరెక్ట్. తప్పుడు నిర్ణయం తీసుకుంటారు మీరు ఎలా అనుకుంటారు? ముఖ్యమంత్రి ఫెయిల్ అయితే మంత్రులు ఇంకేం చేస్తారు? 1, 2, 3 ఏంది? ఆధార్ జీరోనే. సో తుమ్మల గారు జీరోనే అంటారు. వాళ్ళ మంత్రులంతా జీరోనే ఉన్నారు. వాళ్ళకి అసలు బడ్జెట్ ఇస్తే కదా ఇలా ఏం చేయడానికి. నెల్లూరు కోటేశ్వరరావు గారికి ఫ్యూచర్ టార్గెట్ ఏంటి? పొంగులేటి గారు, బట్టి గారు, తుమ్మల గారు ఈ 3 మీద ఫైట్ చేసి బీజేపీని ఖమ్మం జిల్లాలో అధికారంలోకి తీసుకురాలేస్తారా? ఆ దశలో ఎవరున్నా కానీ ఓటమి పాలవక తప్పదు. బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ప్రెసిడెంట్ అయ్యారు, మొత్తానికి అనుకున్నది సాధించారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? ఇది సాధించటం కానీ ఫీలింగ్ కానీ ఏముండదండి.
భారతీయ జనతా పార్టీలో సంస్థాగత ప్రక్రియ ప్రతి 3 సంవత్సరాలకు కానీ 5 సంవత్సరాలకు కానీ మన భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ప్రకారం జరిగేది. ఇది బూత్ స్థాయి నుంచి మొదలయ్యి బూత్లో ముందరగా సభ్యత్వాలు చేర్పించిన తర్వాత బూత్ కమిటీ నిర్మాణం జరుగుతుంది. బూత్ కమిటీ నిర్మాణం తర్వాత మండల కమిటీని, బూత్ కమిటీ అధ్యక్షులు అందరూ కలిసి మండల కమిటీ అధ్యక్షులని, మండల కమిటీని ఎన్నుకుంటారు. ఈ మండల కమిటీలన్నీ కూడా జిల్లా అధ్యక్షుని ఎన్నికలో ఉంటుంది. జిల్లా అధ్యక్షుడి తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడి తర్వాత జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతుంది. దానిలో భాగంగానే సంస్థాగతంగా మార్పుల్లో ఒకరికి ఎవరు ఉన్నారు ఆ ఖమ్మం జిల్లాలో సామాజిక వర్గ పరంగా కానీ, తర్వాత వచ్చేసి వారి యొక్క పని విధానంలో చూసి ఎవరైతే ఖమ్మం జిల్లాని ముందుకు నడిపించగలుగుతారో వారిని జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయించిన సందర్భంగా నాకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు జాతీయ పార్టీకి, రాష్ట్ర పార్టీకి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో మీరు సెలక్షన్ ప్రాసెస్ మొత్తం చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో ప్రజలు కానీ, మీ బీజేపీ కార్యకర్తలు కానీ చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్ పోస్ట్ మీకు రావడానికి గల కారణం ఇవన్నిటి గురించి ఈ ఇంటర్వ్యూలో మనం డిస్కషన్ చేద్దాం. ఉన్నట్టు చెప్తారా? తప్పకుండా 100%. ఎక్కడ కూడా మాట దాటొద్దు. ఉన్నట్టే చెప్తాను, మాట దాటమే లేదు. మాట దాటే అస్సలు 100%. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా. తప్పకుండానండి. కన్ఫర్మ్ గా పక్కా బరాబర్. ఎక్కడ ఫీల్ కావద్దు, పర్సనల్ కూడా తీసుకోవద్దు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ. ఇది కుటుంబ పార్టీ కాదు. ఓకే, దానివల్ల మనం ఏదున్నా మీరు ఓపెన్ గా అడగచ్చు, మేము ఓపెన్ గానే చెప్పేసి. ఓకే, రైట్. అసలు మెయిన్ పాయింట్ లోకి వద్దాం. నెల్లూరి కోటేశ్వరరావు గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా కావడానికి ఏ రకంగా కష్టపడ్డారు? నేను ఫస్ట్ స్వయం సేవకుని 2005 నుంచిగా స్వయం సేవకుగా ఉన్నాను. మా సోదరులు పోతు బాబ్జీ గారు మాకు సంఘానికి పరిచయం చేశారు. మొదటి నుంచి మాకు హిందుత్వ భావాలు ఉండేది. మాకు వ్యవసాయదారిత కుటుంబం. డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేస్తున్నప్పుడు వారు పరిచయం అయ్యారు. తర్వాత వారు చేసే ఒక ప్రైవేట్ కంపెనీలోనే నేను కూడా మేనేజర్గా జాబ్ చేస్తున్నాను. వారి పరిచయంలోనే సంఘ పరిచయం ఏర్పడ్డది. వారు సంఘ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. అట్లా సంఘ పరిచయం నుంచి 2014 ఎండింగ్లో భారతీయ జనతా పార్టీలోకి నేను రావడం జరిగింది. మాది కొంజల మండలం, అనంతారం గ్రామం మా స్వగృహం. మాది వ్యవసాయ కుటుంబం. అప్పుడు అంతవరకు కూడా కొంజల మండలంలో మండల కమిటీ లేదు. మేము వచ్చిన తర్వాత మండల కమిటీ నిర్మాణం చేస్తూ నేను మండల కన్వీనర్గా మొట్టమొదటి బాధ్యతను భారతీయ జనతా పార్టీలో స్వీకరించాను. అప్పుడు సీతారెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా సమక్షంలో నేను పార్టీలో పదవిని తీసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి అనేక మండలాలకు ఇన్ఛార్జిగా పనిచేశాను. తర్వాత వచ్చేసి సన్య ఉదయ ప్రతాప్ గారి అధ్యక్షతన రాష్ట్ర జిల్లా సమన్వయ కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించి ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాను. తర్వాత గల్లా సత్యనారాయణ గారి అధ్యక్షతన వైరా అసెంబ్లీ కన్వీనర్గా బాధ్యతలు తీసుకొని అక్కడ అనేక సమస్యలు, ప్రజా సమస్యల మీద పార్టీ తరఫున పోరాడాము. ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎలక్షన్లో కానీ, బూత్ సంస్థాగతంగా మా పార్టీ నిర్మాణంలో కానీ అనేక దఫాలుగా పార్టీకి సేవలు అందిస్తూ పార్టీని బలోపేతం చేయడంలో నా వంతు సహాయ సహకారం. 100% పార్టీ బలోపేతం అయిందంటారా? బలోపేతం చేసే దిశగా ఉన్నాం. మీరు దగ్గర 2014 నుంచి ఇప్పుడు 2025 సుమారు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో కూడా బీజేపీ పార్టీ ఖమ్మంలో కనీసం ఒక స్టెప్ కూడా ముందుకెళ్ళలేకపోతుంది. ఎందుకంటారు? ఎవరి లోపం అది? భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అధికారం చేజిక్కించుకోవాలనో దాని మీద, విధానం మీద పనిచేయదు. ప్రజల యొక్క ఆశలు ఏదైతే ఉందో వారికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా వాటి మీద దృష్టి పెట్టి పోరాటం మీద, ప్రజల సంక్షేమం మీద, సంస్థాగత ప్రతిష్ట మీదనే వెళ్తుంది. ఖమ్మం జిల్లా ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఆనాటి కమ్యూనిస్టుకి కంచుకోటగా ఉన్న నేపథ్యం నుంచి మార్పు అనేది అప్పుడు మొదలైంది. ఇంతకుముందు బాగా కమ్యూనిస్టులకి ప్రాబల్యం ఉండేది ఖమ్మం జిల్లాలో. తర్వాత కాంగ్రెస్ పార్టీకి మార్పుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఫామ్ చేసింది. అనేక మంది ప్రజాప్రతినిధులు టీడీపీ పార్టీ నుంచి కూడా వచ్చారు. తర్వాత ఉద్యమ పార్టీగా వచ్చింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉద్యమ పార్టీగా వచ్చినటువంటి టీఆర్ఎస్ని ఆదరించారు. అలా మార్పు అనేది క్రమంగా వస్తుంది. ఇప్పుడు ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో
భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు. 100% ఆ విశ్వాసం మాకు బలంగా ఉంది. పక్కా అంటారు. పక్కా మేము కింద స్థాయి క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు ప్రజల యొక్క ఒపీనియన్ కానీ ప్రజల యొక్క ఆలోచన ధోరణి కానీ మార్పు వచ్చింది. ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు, విశ్వసిస్తున్నారు కూడా పార్టీ. సో మీరేమో విశ్వసిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మీరు సుమారుగా ఇప్పుడే ఒక లిస్ట్ చెప్పారు, చాలా పార్టీస్ ఖమ్మంలో పరిపాలించినాయి అని. ఇన్ని సంవత్సరాల్లో కూడా అసలు బీజేపీ పార్టీ ఎక్కడ ఫెయిల్ అవుతుంది అంటే మీరేమంటారు? ఫెయిల్ అవుతుందని నేనేం అనుకోను. ఇక ప్రజల మనోభావాలకు అనుగుణంగా కుటుంబ పార్టీల నేపథ్యంలో వారు ధన ప్రవాహం వల్ల పార్టీలు అధికారంలోకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన ప్రజలందరూ కూడా ఇప్పుడు తెలుసుకున్నారు ఏ పార్టీ ఏంటి, ఏ పార్టీ ఉంటే దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి అభివృద్ధి పదంలో నడిపించగలిగేదని ప్రజలు ఇప్పుడు అవగాహనకు వచ్చారు. అందుకారణంగానే పోయిన పార్లమెంట్ ఎలక్షన్లో మాకు 1,20,000 పైన ఓట్లు ప్రజలు మాకు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించే దిశగా వాళ్ళు మాకు బలాన్ని ఇచ్చారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు కూడా 2014 నుంచి ఇప్పటిదాకా నేను పోరాటంలో పాల్గొన్నాను, బీజేపీలో కీలక బాధ్యత వహించి ప్రెసిడెంట్ అయ్యానని మీరు అంటున్నారు. మాకు తెలిసిన దాని ప్రకారం మీకు ప్రెసిడెంట్ పోస్ట్ రావడానికి కారణం ఒకటే ఒక అర్హత, మీ సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి వల్లే మీకు ఈ ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చిందని చాలామంది అనుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? మొదటగా మా పార్టీ మేము జాతీయవాదాన్ని నమ్ముతాం. దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఈ సిద్ధాంతం మీదనే మేము పనిచేస్తాం. మా భారతీయ జనతా పార్టీల్లో కులాలు అనేది ఉండవు. మేమంతా జాతీయవాదులు. ఆ విధంగానే భావన కల్పిస్తూ ప్రతి ఒక్కళ్ళతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఒక కుటుంబం లెక్క ఉంటాం, మేము ఆప్యాయతగా ఉంటాము. ఇక రాజకీయ పార్టీ సామాజిక వర్గంగా వస్తే ఎక్కడన్నా రాష్ట్రంలో ఒక సామాజిక వర్గానికి కూడా అవకాశం కల్పించాలని తీసుకుంటవచ్చు, కానీ నేను జాతీయవాది. సో మీరు జాతీయవాది, మీరు కమ్మ కార్డు యూజ్ చేయలేదంట? యూజ్ చేయలేదు. 100% పక్కా. ఈ వీడియో చాలా మంది చూస్తారు, చూడొచ్చు. మీ బీజేపీ కార్యకర్తలు కూడా చూస్తారు. అది మా సామాజిక వర్గం, నేను పుట్టా కాబట్టి అది నాకు సామాజిక వర్గంగా వర్తించొస్తుంది. కాబట్టి అసలు బీజేపీ పార్టీ ఖమ్మానికి వచ్చేసరికి కమ్మ సామాజిక వర్గానికే ఇవ్వాలి, తెలంగాణ మొత్తం బీసీ వాదం నడుస్తుంటే ఓన్లీ ఖమ్మంలో మాత్రం బీసీ మెంబర్స్ ఎంతమంది ట్రై చేసినా వాళ్ళకి ఇవ్వకుండా కమ్మ సామాజిక వర్గానికి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ చేయడం కారణం ఏంటంటారు? రాష్ట్రంలో పార్టీ నిర్ణయాలు అంటే ఏ సామాజిక వర్గానికి ఎక్కడ కేటాయించాలనేది రాష్ట్ర పార్టీ నిర్ణయం, అది మన చేతుల్లో ఉంటుంది. వారు అక్కడ ఉన్న సామాజిక వర్గం యొక్క ప్రాబల్యాన్ని బట్టి కావచ్చు, అక్కడ వాళ్ళ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ బట్టి కావచ్చు, లేదా ఇతర పార్టీలు అవలంబించే ధోరణి చూసి గత 10-15 సంవత్సరాల నుంచి ఏ పార్టీలో ఎవరు ఏ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తున్నారన్న కోణంలో ఖమ్మంలో పార్టీ ఆలోచించగల ఈ సామాజిక వర్గం వ్యక్తులైతే బాగుంటుంది అని అనుకుంటవచ్చు. కానీ నేనైతే జాతీయవాదిని. మా భారతీయ జనతా పార్టీలో కుల ప్రస్తావన అనేది ఎక్కడ రాదు. సో మీరు అన్నట్టు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ముందు మీ కార్యకర్తల్ని కొంతమంది కలిశాను, ప్రజల్లో కూడా కొంతమంది కనుక్కున్నా అసలు బీజేపీ పరిస్థితి ఏంది, ఇంతమంది పోటీ చేస్తుండగా నెల్లూరు కోటేశ్వరరావు గారికి ఇవ్వడానికి కారణం ఏంటి అని చెప్పి కనుక్కుంటే నాకు ఒక పాయింట్ రైజ్ అయింది. ఖమ్మంలో ఉన్న చాలామంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వేరే పార్టీ లీడర్స్ కూడా ఆ సామాజిక వర్గానికే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాలని మీ హైకమాండ్కి రికమెండేషన్ వెళ్ళింది అని తెలిసింది. అది వాస్తవమేనా? అది విషయం నా దృష్టికి అయితే రాలేదు. నేను వాస్తవం అని కూడా అనుకోను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంటెలిజెన్స్ కానీ, భారతీయ జనతా పార్టీ తీసుకునే విధానంలో కానీ, అబ్జర్వేషన్లో కానీ, సామాజిక వర్గ కోణంలో కానీ మాకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. మాకు దాని ద్వారానే తీసుకున్నారని పక్క పార్టీల్లో అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. సో మీరు ఆ మాట అన్నారు. ఇదే పాయింట్కి వస్తే మీతో పాటు చాలామంది పోటీ చేశారు ఈ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం. 1 నున్నా రవి గారు, 2 మీరన్న సన్నె ఉదయ్ ప్రతాప్ గారు, శీలం పాపారావు గారు, చాలామంది పోటీ చేశారు. మెయిన్ కార్యకర్తలంది ఖమ్మంలో నోటెడ్ అయిన పర్సన్స్ చాలామంది కూడా ఈ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్కి ట్రై చేశారు. వీళ్ళందరికీ రాకుండా అసలు పేరు కూడా కాంపిటీషన్లో ఈ పలానా వ్యక్తి ఉన్నారు, పలానా నాయకుడు కూడా ఈ కాంపిటీషన్లో ఉన్నారని పేరు కూడా వినపడకుండా నైట్కి నైటే మీ ప్రెసిడెంట్ పోస్ట్ అనౌన్స్ చేయడానికి కారణం ఏంటంటారు? అసలు ఎట్లా పాసిబుల్ అయింది అది? అదే పక్క పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడా. పార్టీ విత్ డిఫరెన్స్. ఓకే, పార్టీ చాలా లోతుగా అధ్యయనం చేస్తుంది, ఇంటలెక్చువల్ వ్యవస్థ ఉంటుంది, ఎవరు ఏంటి అనేది క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుంది. మా పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటారు.
తీసుకున్న తర్వాతనే ఈ పదవి ఎవరైతే కొంచెం ముందుకు నడిపించగలుగుతారు పార్టీలో అనే ఉద్దేశంతో వాళ్ళు అన్ని కోణాలను ఆలోచించి రాష్ట్ర కమిటీ ఒక అభిప్రాయానికి వచ్చి ఈ బాధ్యతను నాకు అప్పగించిందని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు అన్ని కోణాలు అంటున్నారు, మేమేమో ఓన్లీ ఆర్ఎస్ఎస్ కోణం ఒక్కటే చూసిందని మేము అనుకుంటున్నాం. దానికి మీరేమంటారు? అలానే ఏం లేదండి. ఓన్లీ మీకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ చేయడానికి కారణం సంఘంలో కీలక బాధ్యతలు పోషించారు, ఆర్ఎస్ఎస్లో వన్ ఆఫ్ ది కీ మెంబర్ అని చెప్పి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్కి కూడా రిఫర్ చేశారు అని చెప్పి మేము అనుకుంటున్నాం. అది బయట వాళ్ళు తెలియని వాళ్ళు అనుకుంటారు. నేను నా నేపథ్యం వచ్చేసి సంఘ నేపథ్యం అయి ఉండొచ్చు. నేను స్వయం సేవకుని. అక్కడ నేర్పిన సంస్కారంతోనే నేను పార్టీలో క్రమశిక్షణగా నిబద్ధతగా పార్టీ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకొని కార్యకర్తలతో కలిసి మమేకమై అందరితో కలిసి కలుపుకొని పార్టీని ముందుకు తీసుకుపోవడంలో పార్టీ అబ్జర్వ్ చేసి ఉంటుంది. దానికి నాకు ఈ అవకాశం ఇచ్చిందని నేను భావిస్తున్నాను. సో అంతే తప్ప ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ ఎఫెక్ట్ ఏం లేదంటారు మీ పోస్ట్కి? అని నాకైతే అలా అనిపించట్లేదు. అన్ని కోణాలు చూసుకుంటారు పార్టీ వాళ్ళు. ఓకే, సో నాకు ఒక డౌట్ అండి, ఆర్ఎస్ఎస్కి బీజేపీకి ఏం సంబంధం? ఆర్ఎస్ఎస్కి బీజేపీకి సంబంధం ఉందని మీకు ఎవరైనా చెప్పారా? ఇప్పుడు స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్లో ఉన్న మెంబర్స్ అందరు కూడా బీజేపీలో యాక్టివ్ పర్సన్స్ అయి ఉన్నారు, లేరంటారా? ఆర్ఎస్ఎస్ అనేది ఒక జాతీయ భావాన్ని కలిగించే స్వచ్ఛంద సంస్థ. ఓకే, అక్కడ వ్యక్తిగత నిర్మాణం జరుగుతుంది. దేశం పట్ల ప్రేమని, దేశాన్ని గౌరవించడం కోసం, ధర్మాన్ని గౌరవించడం కోసం వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పుతారు. అక్కడ నుంచి వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రొఫెషన్లోకి దేంట్లోకైనా వెళ్ళొచ్చు. ఓకే, కొంతమంది వ్యాపారంలోకి వెళ్తారు, కొంతమంది విద్యారంగంలోకి వెళ్తారు, కొంతమంది పొలిటికల్లోకి వెళ్తారు. ఏ సంస్థకి ఏ పార్టీకి సంబంధం లేదంటారు? లేదండి. 100%. ఓకే ఓకే, బ్యాక్ టు ప్రీవియస్. మీరు ప్రెసిడెంట్ కాకముందు ఒక కార్యకర్తగా, ఒక పార్టీ ఇన్ఛార్జిగా గత కొంతకాలంగా బీజేపీ పార్టీలో జరిగిన పరిణామాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రీవియస్లో ఉన్న ప్రెసిడెంట్ గారు గల్లా సత్యనారాయణ గారు సక్సెస్ఫుల్ అయ్యారంటారా ప్రెసిడెంట్గా? తప్పకుండా. మా పార్టీని వారి సారథ్యంలో కూడా అనేకటువంటి పోరాటాలు చేశాము. మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో ఒక కార్పొరేటర్ని గెలుచుకున్నాము. 4-5 డివిజన్లో మేము సెకండ్ ప్లేస్లో నిలవగలిగాము. ఒక కార్పొరేషన్ పరిధిలో 10,000 ఓట్ల చిలుకు మేము సాధించగలిగామంటే అభివృద్ధి పదంలోకి వెళ్తున్నట్టే. సో ఇప్పుడు మీరు 10,000 ఓట్లు అన్నారు కదా, ప్రీవియస్ జనసేన క్యాండిడేట్ రామకృష్ణ గారు నించున్నప్పుడు మీకు ఓట్స్ ఎన్ని వచ్చాయి? 4,000 చిల్లర వచ్చాయి. 4,000 చిల్లర వచ్చాయి. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఖమ్మం పట్టణంలో 4,000 చేంజ్తోనే ఉండడానికి కారణం ఏంటి? మీ ఓట్ బ్యాంక్ మొత్తం ఏమైపోయినట్టు? మీరు మొన్న ఎలక్షన్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి నెలకొన్నదండి. మొదటగా కూడా ఇక్కడ కొంచెం కాంగ్రెస్ ప్రభావం ఉన్న జిల్లా ఇది. వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉంది. ఎందుకు అంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించిన ప్రజలు. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ కాంగ్రెస్ కానీ కొంత ఉంది. అది కూడా మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి మేము పోరాటం చేసిన సందర్భంగా ఒకనొక దశలో కాంగ్రెస్ 3వ స్థానంలోకి వెళ్ళిపోయి మేము ప్రధాన ప్రత్యర్థి ఎవరంటే భారతీయ జనతా పార్టీగా ఉంది బీఆర్ఎస్కి. కొన్ని అన్యూహ పరిణామాలు జరిగిన నేపథ్యంలో ఇక్కడ కొంతమంది వారి రాజకీయ లబ్ధి కోసం కొంతమంది లీడర్స్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి గారి మీద ఉన్న వ్యతిరేకతతో, కేసీఆర్ గారి మీద ఉన్న వ్యతిరేకతతో ఏకపక్షంగా ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్కి ఓటు షిఫ్ట్ అయినాయి. నేను అడిగిన పాయింట్ ప్రజల గురించి అడగట్లేదు, బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంక్ మీన్స్ బీజేపీ కార్యకర్తలు ఎంతమంది ఉండొచ్చు మీ పార్టీకి ఖమ్మం పట్టణంలో? ఓన్లీ అది మనం లెక్క చెప్పలేము కదా. సుమారు ఉన్నారని మనం పాయింట్. నేనేమంటున్నా అంటే మాకు వినపడ్డ ఒక సౌండ్, ఒక రూమర్ ఏంటంటే కనీసం బీజేపీ కార్యకర్తలు కూడా బీజేపీ సపోర్ట్ చేసిన క్యాండిడేట్కి ఓట్స్ వేయలేదు పోయినసారి అని చెప్పి మాకు వినపడ్డ సౌండ్. 4,000 చిల్లర ఓట్స్ అయితే రావు కదండి మా కార్యకర్తలు కూడా వేయకపోతే. సో మీ కార్యకర్తలు ఖమ్మం పట్టణం వైజ్గా 4,000 మంది సపోర్ట్ చేశారంటారు. జనసేన ఓట్ బ్యాంక్ ఏమైనా? జనసేన బీజేపీ కలిసే. ఇప్పుడు ఇంకో టాపిక్ వస్తే గల్లా సత్యనారాయణ గారి టైంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ప్రేమేందర్ రెడ్డి గారు కానీ లేదు అంటే ఇంకా కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ
ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఫెయిల్ అయిపోయాయి. దానికి కారణం ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన అజయ్ కుమార్ గారు, గల్లా సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి మీ పార్టీని సైలెంట్ చేయడానికి ట్రై చేశారని ఒక రూమర్ ఒకటి నడుస్తుంది. అది వాస్తవం అంటారా? ఎటువంటి వాస్తవం లేదండి దాంట్లో. లేదంటారు పక్క 100% ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాం అంటే మీ పార్టీ వాళ్ళే మాతో చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒకటే సామాజిక వర్గానికి ఇచ్చేసరికి ఇట్లా అయిపోయింది మా పరిస్థితి అని. ఒకటే సామాజిక వర్గానికే ఉందండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా కమ్మ సామాజిక వర్గాన్ని ప్రెసిడెంటే ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి టికెట్ ఇచ్చారు. అదే ఎందుకు అంటున్నా, ఖమ్మానికి వస్తే ఓన్లీ కమ్మ సామాజిక వర్గం ఎందుకు ఉంటుంది అంటున్నా. మిగతా చోట్ల అన్ని సామాజిక వర్గాలకు కూడా అవకాశం ఇస్తున్నారు కదండి, అది అడగట్లే కదా మీరు. ఓకే, మిగతా చోట్ల నేను మిగతా చోట గురించి కాదు, ఖమ్మంలోనే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఈ సామాజిక వర్గం కొంచెం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుండొచ్చు. అందువల్ల అన్ని పార్టీలు కూడా ఆ సామాజిక వర్గం వారికి అవకాశం ఇస్తూ పోతుంది. ఇది సోషల్ ఇంజనీరింగ్ ఉంటుందండి రాజకీయంలో. కామన్ గా సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది. బీసీ ఎక్కువ ఉన్న దగ్గర బీసీలకు ఇస్తారు. దాంట్లో కూడా గౌడ్స్ ఎక్కువ ఉన్న దగ్గర గౌడ్స్ అభ్యర్థికి అవకాశం ఇవ్వటం, రెడ్డిస్ ఎక్కువ దగ్గర ఉన్న దగ్గర రెడ్డి వారికి అవకాశం ఇవ్వటం. ప్రశ్నించారా బరాబర్గా 100%? పోయిన టర్మ్ లో గల్లా సత్యనారాయణ గారు గవర్నమెంట్ ని ప్రశ్నించారా? మినిస్టర్ ని ప్రశ్నించారా? ప్రశ్నించారు కదండి. 100% ప్రశ్నించారా? ప్రశ్నించారు. పక్క చాలా వరకు ప్రశ్నించలేదు, ఎక్కడికక్కడ సైలెంట్ గా ఉన్నారు అని చెప్పి ఒక రూమర్ ఉంది. దాని గురించి మీరేమంటారు? సైలెంట్ గా ఉంటే మా కార్యకర్త ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడండి? అంత ఇబ్బంది పెట్టి వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టబట్టే, మేము వాళ్ళ మీద పోరాటాలు చేపట్టే సాయి గణేష్ అనే కార్యకర్తని బాగా హింసిస్తే ఆ మానసిక శోభను తట్టుకోలేక ఆ టైంలో కూడా మీ ప్రెసిడెంట్ సైలెంట్ గా ఉన్నారా? నేను అంటున్నా ఆ టైంలో కూడా ప్రెసిడెంట్ సైలెంట్ గానే ఉన్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగిందా? స్టిల్ నౌ ఈ రోజుకి కుటుంబానికి న్యాయం చేశామంటే మన కార్యకర్తలందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాము. మీ కార్యకర్తలు నిల్చున్నారు కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి బెనిఫిట్స్ ఇప్పలేకపోయారు కదా మీరు. గవర్నమెంట్స్ ఇక్కడ ఉన్నది మాది కదండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ కదా. మా జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కలిసి మేము ఆ కుటుంబానికి చాలా అండగా నిలబడ్డాము. ఆ కేసు పైన పోరాడాము. ఇంకా కేసు కొనసాగుతూనే ఉంది కానీ కరెక్ట్ ప్రాపర్గా అయితే మీరు ఫైట్ చేయలేదు అని చెప్పి జనాలు అనుకున్నారు. ఆ టైంలో ప్రాపర్గానే ఫైట్ చేశామండి, ఉద్యమమే చేశాము. ఆ రోజు మనం అంతిమ యాత్రలో కూడా ఎవరు ఆపినా వినకుండా తుది వరకు కార్యకర్తకు ఏదైతే ఆత్మహత్య చేసుకుంటో బలిదానం చేసాడో వారికి ఘనమైన నివాళులు ఇస్తూ అంతిమయాత్రలో కూడా పాల్గొన్నాం. తర్వాత కూడా మన అమిత్ షా గారు స్వయంగా ఫోన్ చేసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు, కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. దీని మీద ఎంతవరకైనా వెళ్తామని అమిత్ షా గారు స్వయంగా చేశారు. ఆనాటి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు వచ్చారు. ఓకే, సో ఇప్పుడు మీరన్నట్టు గణేష్ హత్య ఒకటి పక్కన పెడితే ఇంకా చాలా వాటిలలో కూడా మీరైనా సరే ఓపెన్ ఒకటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మీరు పోయినసారి జరిగిన మిస్టేక్స్ ఈసారి జరగవు అని గ్యారంటీ ఇస్తారా? మీరు ఏ మిస్టేక్ జరిగినాయి ప్రశ్నిస్తారా గవర్నమెంట్ని? 100%. మేమున్నదే ప్రజల పక్షాన పోరాటానికి. ఏదైతే హామీలు ఇచ్చి నెరవేరకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే మేము ఉన్నాం. తద్వారానే మేము రాజకీయ ఆకాంక్షని, అభివృద్ధిని పొందగలుగుతాం. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం పక్కన ఎమ్మెల్యే కానీ ఖమ్మం మన స్టేట్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఎండ్ ఆఫ్ ది డే మీరు ప్రశ్నించిన ఆ మినిస్టర్ గారి మీద ప్రెజర్ పెట్టినా మీ సామాజిక వర్గం నుంచి మీకు ప్రెజర్ వస్తుందని ఒక భయం మీకు ఉందా లేదా? సామాజిక వర్గం ఒకటై ఉన్నా కానీ మేము పార్టీ, మా సిద్ధాంతాలు వేరండి. మేము మొదటి నుంచి కూడా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా ఉండి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా మేము బాధ్యత తీసుకున్నాము. కంపల్సరిగా ఆ వ్యక్తి ఎవరైనా కానీ, వ్యక్తితో మాకు సంబంధం లేదు. మాది కుటుంబ పార్టీ కాదు, మాది సిద్ధాంతపరమైన పార్టీ. దానివల్ల ఆ వ్యక్తి ఎవరున్నా కానీ ప్రతి అధికార పక్షంలో వారిని ప్రశ్నిస్తాము, నిలదీస్తాము. ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతాము. దాంట్లో ఎటువంటి రాజీ లేదు. మా పందా క్లియర్, మా స్ట్రాటజీ క్లియర్. ప్రశ్నిస్తారు మొత్తానికి అయితే 100%. ఏ తప్పు ఉన్నా కానీ దాన్ని ప్రశ్నిస్తాము. దాన్ని న్యాయం జరిగే వరకు కూడా మేము ప్రజల పక్షాన పోరాడతాం. ఏ ప్రెజర్స్ వచ్చినా కానీ, ఎక్కడి నుంచి ప్రెజర్స్ వచ్చినా సరే, ఎక్కడి నుంచి రావండి, మాకు ఎందుకు వస్తుంది చెప్పండి. మేము భారతీయ జనతా పార్టీ నాయకులము. సో ప్రజెంట్ డిస్ట్రిక్ట్ పాలిటిక్స్ పక్కన పెడితే స్టేట్ వైజ్గా చూసుకుంటే బీజేపీ పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్నా కానీ స్టేట్లో ఎందుకు నిలదొక్కోలేకపోతుంది? నిలదొక్కుంటుంది. నెక్స్ట్ టైం గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీదే.
ఎందుకు అని అంటే ఈ టర్మ్ ఏమైంది, ఇప్పుడు పోయినసారి చాలా వ్యతిరేకత ఉంది గవర్నమెంట్ మీద, అప్పుడు కూడా మీరు ఒక స్టాండ్ తీసుకొని కరెక్ట్ నాయకత్వాన్ని కూడా అప్పటికప్పుడు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అది మా సంస్థాగతంగా మా పార్టీకి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని జాతీయ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ గారిని తొలగించి కిషన్ రెడ్డి గారిని ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశారు. ఆ టైంలో ఆ మూమెంట్ తీసుకోవడం మీరు మీ పర్సనల్గా అది కరెక్ట్ అంటారా? 100% కరెక్టే అంటారు. కరెక్టే. బండి సంజయ్ గారు అంత కష్టపడి ఒక మూమెంట్ తీసుకొచ్చారు, నెక్స్ట్ బీజేపీ అని ఒక మూమెంట్ తీసుకొచ్చినా సరే తర్వాత కిషన్ రెడ్డి గారికి తీసుకొచ్చేసరికి అది సైలెంట్ అయిపోయింది. ఆ వార్ అనే వాతావరణం సైలెంట్ అయిపోయింది. మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది సందర్భంగా, ఏ పార్టీ అయినా కానీ రాజకీయంగా ఎదగాలని కోరుకుంటుంది. మేము అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తాం. అనునిత్యం ప్రతినిత్యం కూడా మేము ఆలోచన మీదనే ప్రజల పక్షాన పోరాటానికే మేము ప్రయారిటీ బేస్లో వేస్తాం. ఈ సందర్భంలో అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని మీరు ఎలా అనుకుంటారు? సో తప్పుడు నిర్ణయం తీసుకోలేదు. 100% ప్రజలందరూ తప్పుడు నిర్ణయం అని అనుకుంటున్నారు. అది ప్రజలు ఆ విధంగా ఉండొచ్చు. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా, రాజకీయ స్ట్రాటజీస్ అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకున్నారని మేము అనుకుంటున్నాం. సో ఓన్లీ రాజకీయ స్ట్రాటజీ, ఓడిపోవడానికి ఏం లేదండి. ఎప్పుడైనా గెలవడానికే రాజకీయ స్ట్రాటజీ. బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుందేమో అని మా అభిప్రాయం. సెల్ఫ్ గోల్ చేసుకుంటే మేము 8 ఎంపీలు గెలవం కదండి, 8 ఎమ్మెల్యేలు గెలవం కదా. సెల్ఫ్ గోల్ చేసుకుందా చేసుకోలేదా? చేసుకోలేదండి. చేసుకుంటే మేము కంటిన్యూస్గా 8 సంవత్సరాలు అధికారం నిలబెట్టుకునే వాళ్ళం కాదు. భారతీయ జనతా పార్టీ 2014 నుంచి అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. మాకు నిర్ణయాలు తప్పుడుగా అయితే ఇన్ని రాష్ట్రాల్లో మేము అధికారంలోకి రాలేము. ప్రజలు తీసుకునే నిర్ణయాలు కొన్ని రాష్ట్రాల్లో ఆ యొక్క పరిస్థితులకు తగ్గట్టుగా తీసుకుంటారు. కాబట్టి వారు కాంగ్రెస్లో అయితే అధికారంలోకి వస్తే మాకు ఏమన్నా మేలు జరుగుతుందేమో, ఇంకా ఉచిత పథకాలు ఇస్తారు. ఎందుకంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాలే చెప్పిండు. అమలుకు నోచుకోలేని, అమలుకు అసాధ్యమయ్యేటువంటి హామీలు ప్రజలకు గుప్పించండి. పాసిబిలిటీ లేని హామీలు ఇచ్చారు, మొత్తం ఇచ్చారు. ప్రజలు ఒకలా ఏమన్నా ఈ గవర్నమెంట్ వస్తే మాకు ఏమైనా లబ్ధి జరుగుతుందేమో, సంక్షేమ పథకాలు వస్తాయని నమ్మి రేవంత్ రెడ్డి గారికి ఓటేశారు. తద్వారా వారికి అధికారంలోకి వచ్చారు. మేము అనుకున్న స్థాయిలో సీట్లు రాకుండా 8 సీట్లతో మేము పరిమితం. సో ఇప్పుడు ఇంకొక డౌట్, ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారు సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతూ పరిపాలన కొనసాగిస్తున్నారో, అంత సక్సెస్ఫుల్గా నడుస్తున్న గవర్నమెంట్ సెంట్రల్లో, స్టేట్లో ఎందుకు కరెక్ట్ వేలో పబ్లిసిటీ చేయలేకపోతుంది సెంట్రల్లో స్కీమ్స్ని? పబ్లిసిటీ చేస్తున్నామండి. మోడీ గారు దేశాన్ని, మన భారతదేశాన్ని ప్రపంచంలోనే నిజంగా చేస్తున్నారండి పబ్లిసిటీ? చేస్తున్నామండి. క్యాజువల్గా ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను, నిజంగా 100% చేస్తుందా? 100% చేస్తుంది. స్టిల్ ఇప్పటికిప్పుడు బయటకు వెళ్దాం, మన ఇద్దరం రోడ్డు మీదకి వెళ్దాం, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి అని ఒక కామన్ మ్యాన్ అడుగుదాం, చెప్తారా? మేబీ కొన్ని వరకు చెప్పొచ్చు. అంటే కొన్ని వరకు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు సెంట్రల్ A to Z చెప్తున్నప్పుడు స్టేట్ది, సెంట్రల్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? స్టేట్ కూడా A to Z చెప్పలేరండి. ఇక్కడ మీరు ఇంకో విషయం కూడా గమనించాలి. ఇక్కడ మా పార్టీ ఇప్పుడే సంస్థాగతంగా బలోపేతం అవుతుంది. మేము అందరినీ కూడా కలిసే పరిస్థితిలో ఇంకా తయారవ్వలేదు. కొన్ని బూతుల్లో మనం బూత్ నిర్మాణం చేసుకుంటున్నాం. ఆ బూత్ నిర్మాణం మొత్తం పూర్తయిన దగ్గర మా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి అనేది వాళ్ళకి వివరిస్తున్నారు. తద్వారా వాళ్ళకి లబ్ధి కూడా చేకూరుస్తున్నారు. మాకు వ్యవస్థ లేని దగ్గర కొన్ని దగ్గర ఆగుండొచ్చు. ఇప్పుడు అదే ప్రయత్నంగా ఎక్కడైతే మాకు బూత్ కమిటీలు తక్కువగా ఉన్నాయో అక్కడ మేము దృష్టి పెట్టి సంస్థాగతంగా బూత్ కమిటీలు నిర్మాణం చేసుకొని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తాము. అలాగే ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చట్లేదు, వాళ్ళకి హామీలు ఇవ్వడానికి కూడా బడ్జెట్ లేని పరిస్థితిలో ఎందుకు వచ్చిందనేది కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లే కార్యాచరణ ఇప్పుడు మేము మొదలుపెట్టాము. ఇప్పుడు మొదలెట్టారు కానీ ఇంతకుముందు మొదలెట్టలేదు. అయితే మొదలెట్టాము, ఇప్పుడు ఇంకా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్నాం. అదే అంటున్నా, అంతకుముందు మొదలెట్టారు, 5 years సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది, ఆయన జనాలకు పోలేదు. ఈ టర్మ్లో అయినా మీ టర్మ్లో అయినా దాని జనాలకు తీసుకెళ్తారా స్కీమ్స్ని? అప్పుడు కూడా స్కీమ్స్ని తీసుకెళ్ళామండి. నేను చెప్పా కదా, విభిన్నమైన పరిస్థితులు ఖమ్మం జిల్లాలో ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవగలిగింది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ జిల్లాకు లేని విధంగా ఇక్కడ 3 మంత్రులు ఇస్తుంటే, ఒక్క అభివృద్ధి చూపించండి ఈ సంవత్సరం పరిపాలనలో
వాళ్ళకు వాళ్ళు కొట్టుకోవడం తప్ప నేను నెంబర్ 2 కావాలా, నేను నెంబర్ 2 కావాలనే ఆలోచన దూరం తప్ప ఏ సంక్షేమ పథకాలు వాళ్ళకే తెలియాలి, వాళ్ళే కొట్టుకుంటున్నారు. మీ దాని ప్రకారం మీరు చెప్పండి, నెంబర్ 2 ఎవరున్నారు అంటారు? అది వాళ్ళని అడిగితే తెలుస్తుందండి, మాకేం వస్తుంది. వాళ్ళు ప్రజలు అనుకుంటున్నారు, వాళ్ళు మీడియాలో వస్తుంది న్యూస్, నేను నెంబర్ 2 అంటే నేను నెంబర్ 2, వాళ్ళు ఆధిపత్య దూరంలో కొట్టుకుంటున్నారు తప్ప ప్రజలకైతే వాళ్ళు చేసిన అటువంటి ఉపయోగం ఏమీ లేదు. అభివృద్ధి శూన్యం. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఏమైనా ఉంటే ఆ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు మీరు ముగ్గురు మంత్రుల గురించి మాట్లాడే అడుగుతున్నా, ఎన్నడూ ఏ గవర్నమెంట్ ఇయ్యంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఖమ్మం జిల్లాకి ముగ్గురు మినిస్టర్స్ని ఇచ్చింది. వీళ్ళ పరిపాలన ఎలా ఉందంటారు? మీరే చూస్తున్నారు, ఏ ప్రజలను అడిగినా ఎవరిని అడిగినా చెప్తారు, చాలా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడే ఖజానాలో డబ్బులు లేక ఎల్ఆర్ఎస్లు పెంచారు, ఎల్ఆర్ఎస్లు ఈ నెల ఎండింగ్ లోపల కట్టమంటున్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారే చెప్పారు, మా బడ్జెట్ ఎంతయ్యా, మేము శాలరీలు ఇవ్వడానికే సరిపోవట్లేదు, ఉన్న అప్పులు కాస్త మిస్తులు కట్టడానికి సరిపోతుంది, అప్పులకు మిస్తులు కట్టడానికి సరిపోతుంది, ఇంకా మేము సంక్షేమ పథకాలు యాడ్ చేయాలి, నా వల్ల కావట్లేదు, మీకే ఆ బడ్జెట్ ఇస్తా, రాష్ట్ర బడ్జెట్ మొత్తం మీ చేతిలో పెడతా, మీరన్నా పంచండి అనే దీన స్థితిలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఆయన యొక్క పరిపాలన దక్షిణ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అపోజిషన్ లీడర్గా, ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మిమ్మల్ని క్వశ్చన్ వేస్తారు. ఇప్పుడు ముగ్గురు మినిస్టర్స్ ఉన్నారు, ముగ్గురు మినిస్టర్లో మొత్తానికి ఓవరాల్గా ఫెయిల్ అయిపోయిన మినిస్టర్స్ ఎవరు అంటే 1, 2, 3 ర్యాంక్స్లలో ఏ మినిస్టర్కి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు మీరు? రేవంత్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్ ఇస్తా. వీళ్ళందరూ రేవంత్ మన ఖమ్మం వరకు ముఖ్యమంత్రి ఫెయిల్ అయితే మంత్రులు ఇంకేం చేస్తారు? 1, 2, 3 ఏంది, ఆల్ ఆర్ జీరోనే, అందరు మినిస్టర్స్ జీరో అంటారు. 1, 2, 3 ఏం లేవు. సో తుమ్మల గారు జీరోనే అంటారు. వాళ్ళ మంత్రులంతా జీరోలోనే, వాళ్ళకి అసలు బడ్జెట్ ఇస్తే కదా వీళ్ళు ఏం చేయడానికి. ఓకే, నెల్లూరు కోటేశ్వరరావు గారికి ఫ్యూచర్ టార్గెట్ ఏంటి? మా పార్టీని ఖమ్మం జిల్లాలో అధికారంలోకి తీసుకురావడమే మా యొక్క టార్గెట్. ఫ్యూచర్లో ఒక ఎమ్మెల్యే ఆర్ ఎంపీ అలాంటివి కావాలి అని ఒక గోల్తో రాజకీయాల్లోకి వచ్చారా? భారతీయ జనతా పార్టీలో ఎవరు ఏ గోల్ పెట్టుకొని రాజకీయాల్లోకి రారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటే, దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలి, ప్రజల పక్షాన పోరాడాలి. అది గుర్తించి పార్టీ అనేకమంటే అవకాశాలు ఇస్తుంది. పార్టీకి మనం ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ ఆ బాధ్యతలో పార్టీ తీసుకుంటుంది తప్ప మేమేమి అది కావాలి ఇది కావాలని ప్రణాళికలు వేసుకొని కానీ టార్గెట్లు పెట్టుకొని ఏమి రాము, ఆంక్షలు పెట్టుకొని రాము. ఇప్పుడు నెక్స్ట్ ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ దగ్గరికి రాబోతున్నాయి. ఎన్ని సీట్లు గెలుస్తారు మీ ఆధ్వర్యంలో? అన్ని సీట్లు గెలవడానికి మా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. ఓకే, మేము బూత్ స్థాయిలో వెళ్తున్నాము, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి ఓటర్ని కలవాలనే లక్ష్యంతో ఇప్పుడు మా కార్యకర్తలు మార్గదర్శనం చేసుకొని ఆ ప్రణాళికబద్ధంగా రాష్ట్ర పార్టీ సూచన మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక డివిజన్లు అయితే మేము గెలుస్తాం. రానున్న రోజుల్లో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మీ యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుంది? 2 రకాలుగా మేము యాక్షన్ ప్లాన్స్లోకి వెళ్తున్నాము. ఒకటి, మా సంస్థాగతంగా నిర్మాణం చేసుకొని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ఓకే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ముందుకెళ్తాము. వాళ్ళు చేసేటువంటి అబద్ధ హామీలను ఎండగడుతూ ప్రజలకి ఏ అన్యాయం జరిగినా కానీ ముందుండి నిలబడి వాళ్ళకి న్యాయం చేసే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాడతాం. ఓకే, కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అంటేనే అందరిది, అందరూ సమానమే భారతీయ జనతా పార్టీలో. వారికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. ఆ భరోసాను మేము ఇవ్వగలుగుతాం. ఓకే, ఇంకొక డౌట్ అండి, చాలా టర్మ్స్లలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు చాలామంది మారారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఎప్పుడు రానంత కాంపిటీషను ఈ ఇయర్ బీజేపీ ఖమ్మం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్కి ఇంత టఫ్ కాంపిటీషన్ ఎందుకు వచ్చింది? మీరు దీన్ని బట్టి అర్థమవుతుంది, బాగా కాంపిటీషన్ ఉందంటే పార్టీ బాగా ఎదుగుతుందని అర్థం. ఓకే, ఎదుగుతుంది కాబట్టి మా దగ్గర నాయకులు ఎక్కువగా ఉన్నారు, వారు అవకాశం కోరుకోవడంలో తప్పు లేదు. ఇంత డెవలప్మెంట్లో మీరు సీట్ కొట్టడానికి కారణం స్టేట్లో ఒక పెద్ద తలకాయ పుషింగ్ చేయబట్టే మీకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చిందని చెప్పి మీ కార్యకర్తలే అనుకుంటున్నారు. వాస్తవమా కాదా? అవాస్తవం అండి. మీకు మొదటి నుంచి చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలకి ప్రాధాన్యత ఉండదు, సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. ఇది కుటుంబ పార్టీ కాదు. అంటే మీరు చెప్పింది కెమెరాస్ ముందు వాటికి బాగుంటుంది, ఇంటర్నల్గా 100% ఇంటర్నల్గా ఒక డిసిషన్తో నడిచే పార్టీ అంటూ ఏది ఉండదు.
మీరు మిగతా పార్టీలు చూస్తుంటారు కానీ భారతీయ జనతా పార్టీని ఓ లోతుగా మీరు అధ్యయనం చేయండి. ఇక్కడ సమిష్టి నిర్ణయాలు ఉంటాయి, పార్టీ నిర్ణయమే ఉంటుంది. పార్టీ నిర్ణయానికి ప్రతి వ్యక్తి కట్టుబడి ఉండాల్సింది. సో నేనేమంటున్నా అంటే అండి, టోటల్గా ఎన్ని స్కీమ్స్ ఇచ్చినా కానీ సరైన నాయకత్వం ఖమ్మం జిల్లాలో లేదు అని మా అభిప్రాయం. మీరేమంటారు దానికి? నాయకత్వం అనేది మాకు పార్టీలో ప్రత్యేకంగా ఏముండదండి. పార్టీ సిద్ధాంతాన్ని జనంలో తీసుకెళ్తూ, పార్టీ పథకాలను జనాల్లో తీసుకెళ్తూ ముందుకెళ్ళి సంస్థాగతంగా పటిష్టంగా నిర్మాణం చేసుకున్నదే భారతీయ జనతా పార్టీ అండి. మీరేమో ప్రతిదీ స్టేట్ మీద రుద్దుతున్నారు. ఎక్కడా లేని వర్గపోరు ఖమ్మంలో బీజేపీ పార్టీలో ఉంది అని మేము అనుకుంటున్నాం. అది వాస్తవమా కాదా? ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మీరు వర్గపోరు అని మీరు అంటున్నారు. మేము పార్టీ బాగా ఎదుగుతున్న సందర్భంలో అనేక మంది లీడర్స్ వారు పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మీరు వర్గపోరుగా భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను. వర్గపోరు లేదంటారు? వర్గపోరు భారతీయ జనతా పార్టీలో ఎక్కడ ఉండదండి. ఎక్కడ ఓన్లీ ఈ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కి ఎన్ని వర్గాలు ట్రై చేశారు, ఎంతమంది రాజకీయాలు చేశారు, ఎంతమంది స్టేట్ లెవెల్లో లాబింగ్ చేయించుకున్నారు అనేది మీకు తెలుసు. అయినా కానీ మీరు ఈ ఆన్సర్ మ్యానిపులేటెడ్ చెప్తున్నారు. పార్టీలో లాబింగ్ అంటే ఏముండవండి. ఇది కుటుంబ పార్టీ కాదు లాబింగ్ చేయడానికి. అన్ని కోణాల నుంచి పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తప్ప లాబింగ్ అనేది. కాకపోతే ఒక భేదాభిప్రాయాలు ఏమైనా ఉంటే ఒక ప్రోగ్రామ్ ఇట్లా చేద్దామంటే అట్లా చేద్దాం అనేది అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఫైనల్గా అందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తాం తప్ప వర్గపోర్లు అసలు భారతీయ జనతా పార్టీలో మీరు ఎక్కడ చూసినా కానీ ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్ గానీ ఎక్కడ కనపడదు. నేను ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అసలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు అనుకుంటున్నా. ఉన్నదే మాట్లాడానండి. ఇప్పుడు వర్గపోరు ఉంటే మేము అందరితో కలిసే కదా పని చేస్తున్నాము. ఎవరు వర్గం వాళ్ళు పోయి పని చేయట్లేదు కదా, అందరం కలిసే కదా పని చేస్తున్నాము. ఒక లీడర్ రీసెంట్లీ ఎవరైతే గల్లా సత్యనారాయణ గారు ఎక్స్ ప్రెసిడెంట్ ఉన్నారో అతను ఈ సీట్లో ఉన్న ఒకటే, ప్రెసెంట్ ఉన్న నెల్లూరు కోటేశ్వరరావు గారు ఈ సీట్లో ఉన్న ఒకటే అని ఒక రూమర్ మీ పార్టీలో నడుస్తుంది. దాని గురించి మీరేమంటారు? నా దృష్టికి అయితే అది రాలేదు. మీ దాకా రాందే రూమర్ కదా, మీ వెనకాల మాట్లాడుకుంటున్నారు. అలాంటిది ఉంటుందని ఏమో అనుకోనండి. మా భారతీయ జనతా పార్టీలో ఎవరు అధ్యక్షత ఉంటే వారిని మార్గంలో అందరం కలిసి నడుచుకుంటూ పోతాం. గల్లా సత్యనారాయణ గారి పాత్ర లేదంటారు ఈ సీట్లో కూర్చోడానికి? మీరు వారు ఇంతకుముందు పార్టీని ఇంతవరకు అభివృద్ధి చేశారండి, అంతవరకు వారి పాత్ర ఉంటుంది. పార్టీ నిర్ణయం ఇది, ఎవరి పాత్రలు ఏముండవు. వారు కూడా మొన్నటి దాకా మళ్ళా నెక్స్ట్ అధ్యక్షుడు కావాలని ఆస్పిరెంట్ గా ఉన్నోళ్ళే, అవకాశం కోసం వారు కూడా అడిగారు. ఓకే. సో సార్, ఇంకొక మేజర్ డౌట్స్, అసలు బీజేపీ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది? హిందువుల కోసమా, ముస్లిమ్స్ కోసమా, లేదు అంటే క్రిస్టియన్స్ కోసమా, ఓటు హక్కున ప్రతి ఒక్క పౌరుడి కోసమా? దేశం అంటే అందరండి, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు ఉండేదే దేశం. దేశం సుభిక్షంగా ఉండాలనే ఏకైక జాతీయవాద సిద్ధాంతంతోనే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది తప్ప ఏ ఒక్క వర్గం కోసము, ఏ ఒక్క మతం కోసము పనిచేయదు. సో మీరు ఏ వర్గం కోసం పనిచేయదని మీరు అంటున్నారు. మరి ఎందుకు ఈ బీజేపీ అంటే హిందువుల కోసమే పోరాడే పార్టీ, హిందూ పార్టీ అని ఒక ముద్ర పడ్డది? భారతదేశంలో మెజార్టీ వర్గం, మెజార్టీ ప్రజలు హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రజలు ఉన్నారు. ఓకే. వారికి ఏదైనా ఇబ్బంది అయితే బీజేపీ పార్టీ వాళ్ళ తరపున నిలబడటం తప్పేముందండి? ఓకే. వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు, వాళ్ళ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది కదా, దానికోసం బీజేపీ పార్టీ పోరాడుతుంది. సో ఇంకొకటి, ఇప్పుడు హిందూస్ కోసం పోరాడే పార్టీ, మెజారిటీ పీపుల్ హిందూస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వెనక బీజేపీ పార్టీ ఉంటుంది అన్నారు. మీ బీజేపీ పార్టీని యూత్ ఎందుకు నమ్మలేకపోతుంది? యూత్ నమ్మింది కాబట్టే మోడీ గారు ఆ రోజు సోషల్ మీడియా ద్వారా అధికారంలోకి రాగలిగారు. ఇప్పటికి కూడా నమ్మిందా యూత్? బలంగా, చాలా 100%. బీజేపీ పార్టీ నిర్వహించే ఛత్రపతి శివాజీ ర్యాలీస్ కానీ, లేదు అంటే ఒక హనుమాన్ జయంతి వచ్చిన ర్యాలీస్లలో కానీ కనబడ్డ యూత్ రాజకీయానికి వచ్చేసరికి వాళ్ళ ఓటు అనేది బీజేపీ పార్టీ మీదకి వెళ్ళలేకపోతుంది. దానికి ఎక్కడ ఫెయిల్యూర్ అంటారు? నిజంగా చెప్పాలంటే ఆ యూత్, ఆ తమ్ముళ్ళే మా భారతీయ జనతా పార్టీకి బలం అండి. ఓకే. రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే మాకు రాబోయే ఇంకా 30-40 సంవత్సరాల వరకు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటానికి, అధికారంలో రావడానికి యూత్ మా పట్ల ఉన్నది కాబట్టే మేము కంటిన్యూగా సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో రాగలుగుతున్నాము. ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా మళ్ళా అధికారం చేజిక్కించుకోవడానికి ఆ యువతే కారణం. ఖమ్మం జిల్లాలో ముగ్గురు, పొంగులేటి గారు, బట్టి గారు,
ఎన్నో సంవత్సరాలు ఏ పార్టీలో అధికారంలో ఉన్నా ఒక మినిస్టర్గా ఉన్న తుమ్మల గారు ఈ ముగ్గురిని తట్టుకొని ఈ ముగ్గురు మీద ఫైట్ చేసి బీజేపీని ఖమ్మం జిల్లాలో అధికారంలోకి తీసుకురాలేస్తారా? 70 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈరోజు కనుమరుగైపోయారు, కమ్యూనిస్టులు కనుమరుగైపోయారు. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు. మా పార్టీ యొక్క సిద్ధాంతం నమ్మకం మీద, ప్రజలు మా పట్ల ఉన్న విశ్వాసం మీద వ్యక్తి ఎవరైనా కానీ మా పార్టీ సిద్ధాంతానికి ఆగిస్తే మేమే అభివృద్ధి చేయగలమన్న నమ్మకంతో మా పార్టీకి పట్టం కడతారు. ఆ దశలో ఎవరున్నా కానీ ఓటమి పాలవక తప్పదు. పక్కా అంటారు. సో ఇప్పుడు ఓపెన్గా చెప్పాలి, మీరు ఇంతకు ముందు కూడా మ్యాక్సిమం అంటే యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండొచ్చు, బీజేపీ కార్యకర్తగా బీజేపీ నాయకుడిగా ఉండొచ్చు. చాలా వరకు కామన్ పర్సన్స్కి చాలా వరకు మీ గురించి ఎవరికి తెలియదు. ఓకేనా? ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ప్రజెంట్ నెల్లూరు కోటేశ్వరరావు గారి ఆస్తి ఎంత? మాకు మీరు ప్రెసిడెంట్ అయ్యాక ఓవరాల్గా ఖమ్మం డిస్టిక్ మొత్తం మీద ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అగైన్ మళ్ళీ లాస్ట్ టర్మ్ మీ ఎండింగ్ కల్లా మళ్ళీ ఈ క్వశ్చన్ అడుగుతా. ఇదే క్వశ్చన్ మళ్ళీ ఇంటర్వ్యూలో అడుగుతా. అప్పుడు ఆస్తికి ఇప్పుడు ఆస్తికి తేడా ఉంటుందా ఉండదా? ఆస్తికి తేడా ఏముండదు, మేము పని చేసుకుంటూ పార్టీకి పని చేసుకుంటూ పోతాము. ఓకే, సో తేడా ఏముండదు అంటారు? తేడా ఏముండదు మాకు. ఎందుకు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగా అంటే ప్రీవియస్లో ఉన్న ఎవరైతే ప్రీవియస్లో ఉన్న ప్రెసిడెంట్ ఉన్నారో చాలా డబ్బులు వెనకేసుకున్నారు అని చెప్పి ఒక రూమర్ నడుస్తుంది. చాలా కొన్ని కోట్లు కూడా సంపాదించారు అధ్యక్షుడి పోస్ట్ని అడ్డం పెట్టుకొని అని చెప్పి. అగైన్ ఇక్కడ రిపీట్ కాబోతుందా? పోయినసారి అధ్యక్షులు కూడా మా దాంట్లో అలాంటిది ఏమి ఉండదండి. సంపూర్ణంగా మేము అధికారంలో ఏం లేవు, ప్రజల పక్షాన పోరాడుతున్నాము, పార్టీని బలంగా ముందుకు నడిపిస్తున్నాం తప్ప దాచుకునే పనులు అయితే మేము లేము. మేము అధికారం లక్ష్యం, అధికారమే రావడానికి ఏటువంటి మార్గాలు ఉన్నాయో దాని వైపు మనం ప్రయాణిస్తున్నాం తప్ప ఈ సంపాదించుకోవటాలు దాచుకోవటాలు మా పార్టీలో ఉంటాం. ఒక నాయకుడు, మీ పార్టీలో ఒక నాయకుడు ఇదే ప్రెసిడెంట్ పోస్ట్ కోసం 2 కోట్లు స్టేట్ గవర్నమెంట్కి ఆఫర్ చేశారు అనే ఒక మాట వినపడ్డది, వాస్తవమే అంటారు? అది ప్రెసిడెంట్ కోసం స్టేట్ గవర్నమెంట్ ఎందుకు డబ్బులు ఇస్తారండి? ఫండింగ్, నాకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వండి, నేను ఫండింగ్ ఇస్తా పార్టీకి, నాకు మళ్ళీ ప్రెసిడెంట్ పోస్ట్ కావాలి అని ఒక నాయకుడి నుంచి వచ్చిన ప్రపోజల్ ఇది అని చెప్పి మాకు తెలిసింది. మరి వస్తే అట్లా రాలేగా ఎవరికి ఇస్తే. ఓకే సార్, ఓకే. ఇప్పటిదాకా రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా యాక్షన్ ఆఫ్ ప్లానింగ్స్ గురించి చెప్పారు, ప్రజెంట్ పోయిన సంవత్సరం ఇంతకుముందు జరిగిన మిస్టేక్స్ కానీ రాబోయే రోజుల్లో మీరు అధికారం రావడానికి ఏ విధంగా కష్టపడాలో అవన్నీ మాతో షేర్ చేసుకున్నారు. 1 ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతాం. ఒక మాటలో నాయకుల గురించి మీరు చెప్పాలి, అది మీరు ఏ పార్టీ అయినా సరే. ఓకే, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. దీంట్లో కూడా ఫస్ట్ వచ్చేసి మీరు ఎంతో అభిమానించే నాయకుడు మోడీ గారు. భారతదేశాన్ని అగ్రపదాన నిలుపునటువంటి మరొక వివేకానందుడు. అమిత్ షా గారు. అమిత్ షా గారు ప్రత్యర్థుల్ని మట్టి గరిపించేటువంటి వ్యూహాలు రచించడంలో అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఓకే. యోగి ఆదిత్యనాథ్ గారు భారత్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లటంలో కారణమైన గొప్ప మహానుభావుడు. రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారంటీలు 6 మోసాల్లో వాగ్దానాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. అభివృద్ధి ఏమి చేయలేని నాయకుడు. 100%. మళ్ళీ ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు రిపీట్ అవుతాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు. చేయడానికి ఆస్కారం లేని పొజిషన్లో ఉన్న నాయకుడు. బట్టి గారు. ఆయన నెంబర్ 2 కోసం ముఖ్యమంత్రి పొజిషన్ కోసం ఫైట్ చేస్తున్నాడు తప్ప పేద ప్రజల అభివృద్ధి కోసం ఏమి. సో అప్పుడు అడిగిన ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ దొరికింది అనమాట. మాకు నెంబర్ 2 పొజిషన్ కోసం ట్రై చేస్తున్న వ్యక్తి బట్టి గారు. కేసీఆర్ గారు జనాల్లోనే లేదు, ఇంకా కేసీఆర్ గారి కింద గురించి ఎందుకు అంతే అంటారు, అసలు డిస్కషనే వేస్ట్ అంటారు ఆయన గురించి. బండి సంజయ్ గారు. ఎంతో మంది యువతకు ప్రేరణ బండి సంజయ్ గారు. ఈటెల రాజేంద్ర గారు. మంచి వ్యూహకర్త, అందరినీ ఆప్యాయంగా పలకరించే నేత. కిషన్ రెడ్డి గారు అపర చాణక్యుడు, సౌమ్యుడు. పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు. ఫైర్ బ్రాండ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.